ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. మలాకి చాప్టర్ 2 verse 7. For the lips of a priest should keep knowledge, and people should seek the law from his mouth, for he is the messenger of the Lord of hosts. దేవునికి స్తోత్రాలు. యాజకులు దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క బైబిల్ యొక్క జ్ఞానాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని, పరలోక రాజ్యపు జ్ఞానాన్ని, దేవుడు అనుగ్రహించే సత్య సువార్తను ప్రకటించాలి. అది వారి పెదవుల మీద ఉండాలి. వారు చెప్పే బోధనలు దేవుడు చెప్పిన బోధలుగా, దేవుడు చెప్పిన మాటలు మాత్రమే వారి పలకాలని ఇక్కడ మలాకి గ్రంథంలో చెబుతా ఉన్నారు. దిస్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ హూ హ్యాస్ స్పోకెన్ టు మలాకాయ్. ఆ మలాకి ప్రవక్తతో ఎంత బర్డన్తో, ఎంతో భారంతో దేవుడు ఈ మాటలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనము దేవుని బిడ్డలుగా వీటిలో ఒకవేళ సేవకులుగా ఉన్నవారమి, లీడర్స్గా ఉన్నవారమి, లేదా సంఘానికి వచ్చే బిడ్డలుగా, లేదా ఆయన చేత ఎన్నుకున్న బిడ్డలుగా వీటిలో ఒకవేళ మనము ఎందులో పడిపోయామో, ఏవి మనం చేయట్లేదో మనం ఒకసారి తెలుసుకొని దేవునిలో ముందుకెళ్తే మనకెంతో మంచిది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది. సో మెసెంజర్స్ ఆఫ్ ద వర్డ్, మెసెంజర్స్ ఆఫ్ ద వర్డ్ అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మనం చూస్తుంటే, హీ హాస్ గివెన్ us ద గ్రేట్ కమిషన్, మహా ఆజ్ఞను దేవుడు ఇచ్చారు. మీరు వెళ్ళి భూప్రపంచం మొత్తానికి, సమస్త లోకానికి మీరు సువార్తను ప్రకటించండి. ఏ విధంగా? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనామంలో సువార్తను ప్రకటించమన్నారు. సువార్తలో మనకి పవర్ ఉందని, శక్తి ఉందని, సువార్తలో మనకి జ్ఞానం ఉందని, ఆ సువార్తే క్రీస్తు అని, క్రీస్తులోనే మనకి కావలసిన జ్ఞానం అంతా కూడా క్రీస్తులో ఇమర్చబడి ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో ముందుగా మనం సువార్తను తెలుసుకోవాలంటే ఆ యొక్క సర్వశక్తుడైన, లేదా సర్వాన్ని సృష్టించిన, దేవుని మాటతో సర్వాన్ని సృష్టించిన ఆ దైవ వాక్యమైన క్రీస్తుని గురించి మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి. ఆయన గురించి నేర్చుకోవటం అంటే పరలోక రాజ్య జ్ఞానాన్ని మనం పొందటం అని. ఆ పొందిన జ్ఞానాన్ని దేవుని యొక్క ఆత్మతో అభిషేకింపబడింది. ఏ సమయంలో ఏ మాటలు మనం మాట్లాడాలో దేవుడు మనకి బోధిస్తూ ఆయన జ్ఞానాన్ని, లేదా ఆయన శిలువ మరణాన్ని, ఆయన చేసిన యొక్క ప్రపంచ మానవాళి కోసం బలి అర్పణగా ఆయన చేసిన కార్యాలను మళ్ళీ మనం తిరిగి మనం చెప్పినప్పుడు ఆ మాట ద్వారా, ఆ సువార్త ద్వారా ఎంతోమంది హృదయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పందింపజేసి వారి పాపాలు విడిచిపెట్టి దేవుళ్ళు నడుచుకుంటానికి దేవుడు వారికి హృదయాన్ని కలుగజేసి, ఆ రాయి లాంటి హృదయాన్ని దేవుడు తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఆ హృదయం ద్వారా దాన్ని మనము నడుచుకుంటానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తారు. అదే మనకి నేర్పించింది. దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. ఆ వినిన వాక్యాన్ని విశ్వాసంలో మన హృదయంలో మనం స్టోరప్ చేసుకోవాలి. ఆ స్టోరప్ చేసుకున్న మాటని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం మాట్లాడేటప్పుడు ఏ మాటలు ఎంత అవసరానికి ఎంత అవసరమో అవి దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం మలాకి 2వ అధ్యాయం మనం చూస్తుంటే 8వ వచనం చూస్తే, అయితే మీరు మార్గము తప్పితిరి అంటే దేవుని మార్గంలోంచి యు వెంట్ అవే ఫ్రమ్ గాడ్. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి, యూ స్పోక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ స్పోక్ ఆల్ బోస్ట్ఫుల్ థింగ్స్. దేవుని మాటలను పలకకుండా, ఆ దేవుని మాటల్లో సత్యాన్ని ప్రజలు గ్రహించి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించడానికి నువ్వు మార్గాన్ని చూపించకుండా నీ సొంత మాటలు మాట్లాడి మార్గాన్ని తప్పి ఉన్నావు అని అంటున్నారు. దిస్ ఈజ్ వన్ పాయింట్ వీ నీడ్ టు వెరీ క్లియర్లీ వీ నీడ్ టు టుడే థింక్ అబౌట్ అస్. మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఏ విధంగా మనం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నామో, దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఇరుకైన మార్గం నుంచి విశాలమైన మార్గంలో ప్రపంచానుసారంగా మనం జీవిస్తూ దేవుని మనం ఉపయోగించుకుంటున్నామా? దేవుని దగ్గరికి వచ్చేవారిని అభ్యంతరపరుస్తూ మనం ఆ గౌరవాన్ని పొందుతున్నామా? ఆలోచించాలని దేవుడు చెప్తా ఉన్నారు. మన ప్రవర్తన, మన కుటుంబ ప్రవర్తన, మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దేవునిలో పరిశుద్ధత కలిగి, భయభక్తులు కలిగి, దేవుని జ్ఞానం కలిగి, దేవునికి లోబడి, దేవుని గౌరవించి, దేవుని పూజించి మాదిరికరంగా ఉన్నవారు వాక్యం చెప్పాలని, నీతిమంతులుగా ఉన్నవారు ఆ నీతిని పంచాలని, పరిశుద్ధులుగా ఉన్నవారు పరిశుద్ధతలో నడవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మనము ఈ రోజున ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద, ఆ పునాది మీద మనం గృహం కట్టుకోకుండా మన సొంత మాటలతో మనం కట్టుకుంటా ఉంటే అది ఎలాంటి గాలివాన వచ్చినా కానీ, తుఫాన్ వచ్చినా కానీ, ఏ చిన్న వర్షం వచ్చినా కానీ అది కూలిపోయేలాంటి ఇళ్ళని, దేవాలయాన్ని మనం కట్టుకుంటా ఉన్నాము. క్రీస్తు
కట్టుకున్నారు. క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నది అది క్రీస్తు కట్టిన సంఘము. క్రీస్తు ఆ ప్రదేశంలో ఉంటారు, క్రీస్తు కాపాడుకుంటారు. సంఘం అనేది అది క్రీస్తుది, ఆయన యజమాని, మనం కేవలం ఆయనకి దాసులము. ఆయన మనల్ని ఎన్నుకున్నారు. ఆయన చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే ఆ సంఘాలు ఎంతో ఉపయోగపడి మాదిరికరంగా ఉండి ఇప్పుడే కాదు నిరంతరము దేవుని చేత కొనియాడబడే సంఘాలుగా ఉంటాయి. దేవునికి స్తోత్రాలు. లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. హీ సేయింగ్ దట్ దే డిడ్ నాట్ ఆనర్ ద కవెనెంట్ విచ్ ఐ మేడ్ విత్ దెమ్. నేను మాట్లాడిన మాటలకు వాళ్ళు గౌరవం ఇవ్వకుండా నడవకుండా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారంట. దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి పోలి నడుచుకుంటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఆయన మాటలు ఎందుకు గౌరవించి మాటలకు లోబడి ఆ మాటల ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఆ రోజున లేవీయుల గురించి లేకపోతే పాత నిబంధన గ్రంథంలో జరిగిన వాటి గురించి చెప్పుకుంటానికి మనకు చాలా సంతోషం, ఎందుకంటే అవి మనం చేయలేదు. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అదే నిబంధన యేసయ్య మనతో చేసుకున్నారు. మనం ఏ విధంగా నడుస్తున్నాము, మనం ఏ విధంగా దేవుని గౌరవించాము, ఇవన్నీ కూడా మనల్ని పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ పరీక్షలో మనం పాస్ అయినట్లయితే, ఈ పరీక్ష ద్వారా మనం చేసిన తప్పులు మనం తెలుసుకొని దేవుని పాదాల దగ్గర మనం వేడుకున్నట్లయితే మనకి పరలోక రాజ్యంలో లేదా ఆ యొక్క తీర్పులోకి వచ్చే ఆ యొక్క సమయాన్ని దేవుడు తీసివేసి మనం కేవలం దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమతులు పొందేవారుగా దేవుడు మనం దీవిస్తారు. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు రిపెంట్, టు కమ్ బ్యాక్, టు కన్ఫెస్, టు ఆస్క్ గాడ్ ఫర్గివ్నెస్ అండ్ దెన్ వాక్ ఇన్ దట్ సాల్వేషన్. మనం దేవుని దగ్గరకు వచ్చి మన తప్పుల్ని పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని దేవుని పరిశుద్ధ రక్తంతో మనం కడగబడి తిరిగి ఆయన క్షమాపణ పొంది మనము ఆయన రక్షణలో భయంతోనూ వణుకుతోనూ నడిచేవారిగా ఉండాలని గాడ్ హ్యాస్ కాల్డ్ us, గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, మలాకి 2:9 మనం చూస్తుంటే, నా మార్గములను అనుసరించక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించట్లో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారిగాను నీచులుగాను చేసి ఉన్నాను. చూడండి, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు అని అంటున్నారు. మీరు పక్షపాతం అంటే మనుషులు ఏది వినడానికి సొంపుగా ఉంటుందో ఆ మాటలను మాట్లాడవలసిన సువార్తను మాట్లాడకుండా ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ మాటలు మాట్లాడుతూ ఉంటుంటే ఇక్కడ దేవాది దేవుడు అంటారు, వాళ్ళ ముందే మిమ్మల్ని నీచులుగా నేను తృణీకరించి నిరాకరించి మిమ్మల్ని తీసివేస్తాను అని అంటున్నారు. దిస్ ఆల్ ద వర్డ్స్ స్పోకెన్ బై ద హోలీ స్పిరిట్. ఇట్స్ నాట్ మీ, ఇట్స్ నాట్ యూ. మనం మాట్లాడిన మాటలు కాదు, దేవుడు మనకి హెచ్చరిస్తున్న మాటలు. బీ వెరీ కేర్ఫుల్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా హీ సేయింగ్ ఐ ఆమ్ ద వన్ హూ ఈజ్ స్పీకింగ్ దీస్ వర్డ్స్. బీ వెరీ కేర్ఫుల్. దేవుని మహాకృపలో ఇంకా దేవుడు మనకి సమయాన్ని ఇచ్చారు. ఈ సమయాన్ని బహుజాగ్రత్తగా వాడుకోవాలని దేవుడు మనల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బోధకులు, యాజకులు, ఆ యొక్క బోధించేవారు, ఎల్డర్స్, లీడర్స్, వాలంటీర్స్, డేకన్స్, చర్చెస్లో పనిచేసేవాళ్ళు, ఈవెన్ కుర్చీ వేసేవాళ్ళు, చేపలు తీసేవాళ్ళు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. సంఘ సభ్యులతో, ఎవరైతే పరిశుద్ధ రక్తం చేత కడగబడి దేవుని సంఘం అని పిలువబడుతున్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన న్యాయ విధుల్లో నడుచుకోవాలి, ఆయన మాటలతో నడుచుకోవాలి, ఆయన మార్గంలోంచి తప్పిపోకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ మనం వెళ్ళకూడదు. యేసయ్య పునాదిలో మనం జీవించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అలా ఇక్కడ మనం 11 చూస్తే, యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లలను పెళ్లి చేసుకోండి. హీ సేయింగ్ దట్ నేను చేయొద్దన్న పనులు మీరు చేసేసి ఆల్ ద థింగ్స్ విచ్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ యూ హ్యావ్ డన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ డిఫైల్డ్ మై టెంపుల్. మన యేసయ్య ఏమన్నారు? ద టెంపుల్ ఈజ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసే స్థలము, దేవునికి ప్రియమైన స్థలము, దేవుడు ఎన్నుకున్న స్థలము, పవిత్రమైన స్థలము, దేవుని మహిమతో ఆయన కూర్చుండే స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని మీరు డిఫైల్ చేశారు, పాడు చేశారు. మనమే కారణం దానికి. దేవుడు చేయవద్దన్నాయన్ని మనం చేసేసి దేవుని దుఃఖపరిచి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాం. మళ్ళీ తిరిగి దేవుని మహాకృపలో ఆయన మళ్ళీ తిరిగి మనల్ని ఒకటిగా చేస్తున్నారు, తీసుకొని వచ్చారు. హీఈస్ యునైటింగ్ అస్. బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ వాక్, హౌ యూ టాక్, హౌ యూ సీ, హౌ యూ థింక్, వాట్ ఈజ్ యువర్ మోటివ్స్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హృదయ యొక్క ఆలోచనలు ఏంటి, ఏ విధంగా మీరు చూస్తున్నారు? వీ హ్యావ్ టు బి ప్యూర్, వీ హ్యావ్ టు బి ఆనెస్ట్, వీ హ్యావ్ టు హ్యావ్ ఇంటిగ్రిటీ ఆఫ్ హార్ట్. యేసయ్య ఏమన్నారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ వాట్ దిస్ ఎనిమీ హ్యాస్. ఈ ప్రపంచంలో ఉన్న ఎలాంటి పాపము నాలో లేదు, అందుకే ఆయన బలి అర్పణగా మన కోసం చనిపోయారు. ఈ రోజున ఆ పరిశుద్ధతను దేవుడు మనకిచ్చారు. ఆ పరిశుద్ధతలో మనం ఉండాలని, ఆ పరిశుద్ధమైన వాక్యాలను నువ్వు బోధించేటప్పుడు నువ్వు దేవుని సేవకుడు అని, మెసెంజర్ ఆఫ్ గాడ్, దేవుని దూతవని, దేవుడు నిన్ను ఎన్నుకున్నారని, ఆ ఎన్నుకున్న ప్రకారం దానికి గౌరవాన్నిచ్చి మనం నడిపించుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఏ విధంగా మనం దేవునిలో మళ్ళీ తిరిగి పోగొట్టుకున్నాయి మనం పొందాలో, పరిశుద్ధతలో నడవాలో, దేవుని మనం గౌరవించాలో, సంతోషపరచాలో, ఇవి చాలా ముఖ్యమైనవి మనకి.
దీని ద్వారానే మళ్ళీ తిరిగి మనం దేవుని సన్నిధానానికి రాగలుగుతాం. దేవుని పరిశుద్ధ రక్తంతో కడగబట్టడం ద్వారానే మళ్ళీ తిరిగి మనం దేవుని యొక్క హస్తాన్ని అందుకోగలుగుతాం. దేవునికి దూరంగా ఉండొద్దు, దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళొద్దు. ఈ ప్రపంచంలో ఉన్న కొద్దిసేపు ఉన్న యొక్క క్షణికమైన యొక్క సుఖాల కోసం, భోగాల కోసం మనం దేవుని దూరం చేసుకోకూడదు. గాడ్ ఈజ్ పర్మనెంట్, గాడ్ ఈజ్ ఎటర్నల్. ఇన్ గాడ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. క్రీస్తులో మనకి సమస్తము దాగున్నాయి. క్షణికమైన ఆనందం కోసం దేవుడిచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు, దేవునికి దూరం కావద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. థ్యాంక్ యూ జీసస్. మరొకసారి మమ్మల్ని హెచ్చరిస్తున్నాయినా, బోధిస్తున్నాయినా, మాకు నేర్పిస్తున్నాయినా, మేము చేసిన తప్పులు మాకు తెలియజేస్తున్నాయినా, మీ వెలుగులో మళ్ళీ తిరిగి మేమేంటో తెలుసుకున్నాయినా, తిరిగి మీ పాదాల దగ్గరికి రావడానికి నాయన మీరు మరొకసారి మాకు ఛాన్స్ని ఇచ్చినాయినా, అవకాశాన్ని ఇచ్చినాయినా ప్రభా. మా హృదయాలతో మాట్లాడుతున్నాయినా, మమ్మల్ని సరిచేస్తున్నాయినా, మీ సరైన మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంతో మీరు మాట్లాడండి నాయన. ఈ మాటలు జీవం కలిగిన మాటలు నాయన. ఈ మాటలే మమ్మల్ని బ్రతికింపజేసే నాయన. ఇవి జీవ జలాలు నాయన. జీవ జలాల్ని మా హృదయాల్లో పొంగి పొర్లిపోయేటట్టు నాయన, ఆనందంలో మేము ఎల్లకాలం సదాకాలం మీతో పాటు నిత్యంలో జీవించడానికి నాయన కృప చూపించండి నాయన. అలాగే తండ్రి ప్రభా, ఈ పరలోక రాజ్యపు అసాధారణమైన జ్ఞానాన్ని నాయన, వాక్యం చదివినప్పుడు, వాక్యం బోధించేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, ఎల్ల వేళలో నాయన ఆ యొక్క కమ్యూనియన్లో మీలో సహవాసంలో తండ్రి, ఆ కనెక్షన్లో నాయన, పరిశుద్ధాత్మ దేవునిలో సహవాసంలో తండ్రి ఎంతగానో దినదినము నాయన మా ఆత్మకు, మా జీవానికి, మా శరీరానికి తండ్రి మీరు శక్తినిచ్చిన ఆయన ప్రభా, బలాన్నిచ్చిన ఆయన ప్రభా, మీ మహిమ కోసం మేము జీవించిన ఆయన, మిమ్మల్ని మహిమపరిచి గౌరవించే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించిన ఆయన, మీ యొక్క నూతన అభిషేకంతో మమ్మల్ని అభిషేకించిన ఆయన, ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఆయన, మమ్మల్ని, మా కుటుంబాన్ని నాయన మంచి ఆరోగ్యాలతో, దీర్ఘాయుష్తో, అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డనైనా ఆలోచింపజేసిన ఆయన ప్రభా, సరైన మార్గంలో నడుచుకుంటానికి కృప చూపించిన ఆయన, సహాయం చేసిన ఆయన, క్షమించిన ఆయన, మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.